షుగర్ ఉన్నవాళ్ళు బరువు పెరగాలంటే ఏం చేయాలి అని మన ఒక సబ్స్క్రైబర్ డౌట్ అడిగారు. అయితే మీకు ఈరోజు షుగర్ పెరగకుండా ఏ ఫుడ్స్ తీసుకుంటే బరువు పెరుగుతారో చెప్తాను. అయితే ముందుగా మీరు సన్నగా ఉన్నారంటే అసలు వెయిట్ అనేది ఎందుకు తగ్గుతుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీ షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మీ షుగర్ కంట్రోల్‌లో లేకపోయినా గూడా మీరు బరువు అనేది తగ్గుతారు. సెకండ్ ఏంటంటే మీరు వాడే టాబ్లెట్స్‌లో వెయిట్ తగ్గే టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవా? అది గూడా చూసుకోండి. థర్డ్ ఏంటంటే మీరు సరిగ్గా డైట్ తీసుకుంటున్నారా? లేదా? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది జస్ట్ కార్బ్స్ తీసుకుంటారు. అంటే మార్నింగ్ లైట్‌గా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ ఏమన్నా చేయడం, మధ్యాహ్నం పూట లైట్‌గా రైస్ అట్లా తీసుకోవడం, అండ్ నైట్ పూట జస్ట్ గడక గాని, నాటు రవ్వ గాని తీసుకోవడం ఇలా చేస్తారు. ఇక్కడే మీరు తప్పు చేస్తున్నారు. షుగర్ పేషెంట్ వాళ్ళు గూడా మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు వీక్‌నెస్‌గా ఉండదు. మీకేం హెల్త్ ఇష్యూస్ గూడా మంచిగా ఇమ్యూనిటీ గూడా ఉంటుంది. అండ్ హెల్తీగా, యాక్టివ్‌గా గూడా ఉంటారు. అండ్ వెయిట్ గూడా పెరుగుతారు. అయితే ఆ డైట్‌లో ఏం తీసుకోవాలి అంటే నార్మల్‌గా మార్నింగ్ పూట మీరు లైక్ స్ప్రౌట్స్ అలా తీసుకోవచ్చు. మొలకలు ఉంటాయి గదా! అన్ని రకాల మొలకలు తీసుకోవచ్చు. దాంతో పాటు బాదాం తీసుకోవచ్చు. ఒక 3, 4 బాదాం తీసుకోవచ్చు. ఈ వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఆల్మండ్స్ గూడా 1-2 అలా తీసుకోవచ్చు. మెయిన్‌గా ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్ కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. అదే కాకుండా మిల్క్ గూడా తీసుకోవచ్చు. మిల్క్ వల్ల గూడా షుగర్ ఎక్కువగా పెరగదు. ఈ టోన్డ్ మిల్క్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఈ క్రీమ్ మిల్క్ కన్నా. అది కూడా మీరు వన్స్ యా ట్వైస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వెయిట్ మరీ తక్కువ ఉన్నారంటే ట్వైస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మంచిగా హెల్తీ ప్రోటీన్ గూడా ఉంటుంది. అండ్ వెయిట్ గెయిన్ గూడా అవుతుంది. అండ్ మీరు తీసుకునే ఫుడ్‌లో గూడా పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కర్డ్ గూడా మీ వెయిట్ అనేది మంచిగా పెరుగుతుంది. అండ్ ప్రోటీన్ గూడా మంచిగా ఉంటుంది. అండ్ దానివల్ల మీ షుగర్ గూడా ఎక్కువగా పెరగదు. అండ్ దీంతో పాటు పన్నీర్ గూడా తీసుకోవచ్చు. పన్నీర్ వల్ల గూడా షుగర్ ఏం పెరగదు. ఇంకొకటి నాన్ వెజ్‌కొచ్చినట్టయితే నాన్ వెజ్‌లో మెయిన్ ఏంటంటే ఎగ్ వైట్స్. మెయిన్‌గా ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్ గానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఏం లేదు అంటే మీరు హోల్ ఎగ్ తీసుకోవచ్చు. మొత్తం ఎగ్ తీసుకోవచ్చు. డైలీ 1 మొత్తం ఎగ్ తీసుకోవచ్చు. లేదంటే 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్ అంటే లోపలిది తీసేసి మా మధ్యాహ్నం లంచ్‌లో అండ్ నైట్ డిన్నర్‌లో మీరు ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఎగ్ యెల్లో మాత్రం డైలీ ఒకటే ప్రిఫర్ చేయండి. ఈ ఎగ్ వైట్స్ మాత్రం మీరు 2 గాని, మాక్సిమం 3 గాని తీసుకోవచ్చు. దాంతోటి గూడా షుగర్ ఏం పెరగదు. అది ప్రోటీన్ ఫుడ్. కొంచెమే షుగర్ అనేది పెరుగుతుంది. అది మీ డైలీ డైట్‌లో అది గూడా యాడ్ చేసుకోండి. అండ్ నాన్ వెజ్‌కొచ్చినట్టయితే మెయిన్‌గా లీన్ ప్రోటీన్ యూజ్ చేయాలి. లీన్ ప్రోటీన్ అంటే నార్మల్‌గా చికెన్ ఐటెమ్ యూజ్ చేస్తే చాలా మంచిది. ఈ చికెన్ గూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఈ మటన్‌తో కంపేర్ చేసుకుంటే చికెనే బెస్ట్ ఆప్షన్. మటన్ తీసుకోవచ్చు మంత్లీ ఒకసారి. బట్ చికెన్ మీరు వీక్లీ వన్స్ మాక్సిమం ట్వైస్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల గూడా మంచిగా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. అదే కాకుండా ఫిష్ గూడా తీసుకోవచ్చు. ఫిష్‌లో గూడా మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. అదే కాకుండా డైట్‌లో అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్ మీరు మీ డైట్‌లో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్‌లో ఏదంటే ఈ యాపిల్ గాని, కివి, పొప్పాయ్, డ్రాగన్ ఫ్రూట్, జామకాయ, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, దానిమ్మ ఇవి మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఈవినింగ్ టైమ్ ఒక కప్పెడు ఫ్రూట్స్ అట్లా తీసుకోవచ్చు. సో, మీరు ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటే మీ వెయిట్ కూడా మంచిగా పెరుగుతుంది. అండ్ మీ మజిల్ లాస్ అనేది అవ్వదు. మీరు జస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే గడక గాని, లైట్ ఇవి తీసుకున్నారనుకోండి ఏమవుతుంది, మీకు ఈ మజిల్ లాస్ అనేది అవుతుంది. మన మజిల్‌కి మెయిన్‌గా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మీ డైట్‌లో మంచి ప్రోటీన్ డైట్ మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, మంచిగా హెల్తీ ఉంటారు, హెల్తీగా కనిపిస్తారు అండ్ వీక్‌నెస్ ఏముండదు, టైర్డ్‌నెస్ ఏముండదు. అర్థమైంది గదా! ఈ డైట్ మాత్రం తప్పకుండా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. దానివల్ల షుగర్ గూడా ఎక్కువగా పెరగదు. అర్థమైంది గదా! థాంక్ యూ.